సికింద్రాబాద్లోని పీజీ ఉమెన్స్ హాస్టల్లోకి ఆగంతకుడు చొరబడటం కలకలం రేపింది. బాత్రూమ్ కిటికీ నుంచి దుండగుడు లోనికి చొరబడ్డాడు. అనంతరం విద్యార్థులకు సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా అతన్ని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు. మొత్తం 3 యువకులు లోపలికి చొరబడినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దుండగుడు తమను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడని విద్యార్థులు పేర్కొన్నారు. హాస్టల్లో తమకు రక్షణ కరువైందని వెంటనే సీసీటీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్కు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్లోని పీజీ ఉమెన్స్ హాస్టల్లోకి ఆగంతకుడు చొరబడటం కలకలం రేపింది. బాత్రూమ్ కిటికీ నుంచి దుండగుడు లోపలికి చొరబడ్డాడు. అనంతరం విద్యార్థులకు సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా అతన్ని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు. మొత్తం 3 యువకులు లోపలికి చొరబడినట్లుగా విద్యార్థులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అయితే ఓయూ పీజీ కాలేజీ వద్ద ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఉంది. గత అర్ధరాత్రి దాదాపుగా 2 గుర్తులేని వ్యక్తులు హాస్టల్ బాత్రూమ్ లోకి ప్రవేశించారు. విద్యార్థుల చేతికి ఒక వ్యక్తి చిక్కాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అసలు హాస్టల్లో భద్రతా లోపం ఉంది, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు తోడు చేసుకున్నవి, సెక్యూరిటీ పెంచాలని చెప్పని చెప్పినప్పటికి కూడా ఏమాత్రం కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఓయూ పీజీ కాలేజీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇప్పటికైనా సరే మన ప్రాణ రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కనుక జరగడానికి జరిగితే ఒక అయేష ఘటన చోటు చేసుకునే అవకాశం ఉంది. అప్రమత్తమై ఇమ్మీడియట్ గా స్పందించబట్టి మేము బయటపడ్డాము అని చెప్పేసి కూడా వాళ్ళు బాధితులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఓయూ పీజీ కాలేజ్ దగ్గర నిరసనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఎవరైతే 2 వచ్చారో దానిలో ఒక విద్యార్థి దొరికాడు. తర్వాత బాత్రూమ్ దగ్గర సైగలు చేస్తూ అతన్ని రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరుగుతా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో తమ రక్షణ లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఎప్పటి నుంచో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావుడిగా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ పర్మనెంట్ గా మాకు సెక్యూరిటీ ఇవ్వడానికి కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటానికి కానీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మహిళా పీజీ కాలేజీ వద్ద మహిళా సంబంధించిన ఎక్కడైతే ఈ సెక్యూరిటీ లేదో ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా సెక్యూరిటీ కనిపించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఓయూ పీజీ కాలేజీ దగ్గర మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని చెప్పని కూడా బాధితులు ఆందోళన చేస్తున్నారు. శ్రావ్య, ఇన్నారెడ్డి, విద్యార్థులు తమకు రక్షణ లేదని, కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? 2 అసలు ఎలా లోపలికి ప్రవేశించారంటారు? ఆ టైంలో అసలు సెక్యూరిటీ ఏం చేస్తుందంటారు? అంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. దీనికి సంబంధించి ఓయూ పీజీ కాలేజీ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో గతంలో కూడా, అంటే ఇది కొత్తగా ఈ రోజు ఇప్పటికిప్పుడు జరిగిన సంఘటన కాదు, గతంలో కూడా ఇలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఆ సమయంలో ఆందోళన చేస్తున్నప్పుడు అడావడి చేసి చర్యలు తీసుకొని చెప్పి అంటమే కానీ పూర్తి స్థాయిలో హాస్టల్ చుట్టూ ఫెన్సింగ్ వేయటం కానీ, సీసీ కెమెరాలు పెట్టడం కానీ, సెక్యూరిటీ పెట్టడం కానీ లాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి ఘటన చోటు చేసుకుంది. ఒకవేళ కనుక జరిగితే అప్పటికప్పుడు హడావుడి చేయడం కంటే కూడా జరగక ముందే ఖచ్చితంగా కనుక సీసీ కెమెరాలు ఫెన్సింగ్ వేయటం, సెక్యూరిటీ పెంచడం, తర్వాత ఎప్పటికప్పుడు అక్కడ పోలీసుల ద్వారా పర్యవేక్షణ చేయడం లాంటి కనుక చేస్తుంటే మాత్రం ఇలాంటి సంఘటన చోటు చేసుకునేవి కాదు. ఇప్పటికైనా సరే
తమకు సెక్యూరిటీ ఉంది, తమ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని హామీ ఇచ్చేంత వరకు కూడా ఆందోళన ఇలాంటి చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఓయూకి సంబంధించిన మేనేజ్మెంట్ ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. తర్వాత వాళ్ళు చేస్తున్న డిమాండ్ కు ఇమ్మీడియట్ గా అసలు ఇంత సమయం కూడా రాత్రి సంఘటన జరిగినప్పుడు ఉదయాన్నే వచ్చి ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన చర్యల మీద మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా ఏం చేయాలి, ఏ రకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి దాని మీద ఏర్పాటు చేయాలి. కానీ ఇంతవరకు కూడా స్పందించకుండా శోచనీయమని చెప్పి కూడా వాళ్ళు ఇంకా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారండి.